నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఆర్థిక వనరులు సమకూర్చాల. దాంతో పాటుగా సామాన్యుల చేతిలో నుంచి డబ్బు సర్క్యులేట్ అవ్వాలి. అది వ్యాపార రీత్యా కొనుగోలు రూపంలోకి మారాలి. ఎప్పుడైతే కొనుగోలు రూపంలోకి మారుతుందో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ రన్నింగ్లో గాడిన పడుతుంది. ఇంకోటి, ఎవరైతే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకు కూడా నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడంతో వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో ఆటోమేటిక్గా రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది పారిశ్రామిక రంగం కావచ్చు, కాంట్రాక్టర్ వ్యాపార రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, చిన్న చిన్న వ్యాపార రంగాలు ఏ రంగమైనా సరే వాళ్ళకి ఎకనామికల్ సర్క్యులేట్ అయ్యే కొంది, ఆర్థిక రీసైకిల్ అయ్యే కొందే రాష్ట్రానికి వృద్ధి జరుగుతుంది. సో వీళ్ళ చేతిలో ఉన్నటువంటి అమౌంట్ రొటేట్ అవుతూ ఉండే కొద్దీ రాష్ట్ర ఖజానాకి కూడా రకరకాలైనటువంటి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది. అది రకరకాల సెక్టార్లు కావచ్చు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే రాష్ట్రం వృద్ధి చెందడం లేదు అనేటటువంటి వ్యక్తులకి ఒక కనువిరుపు వాళ్ళ ప్రశ్నకు సమాధానంగా గత 2-3 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది వ్యాపార రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఇంకే రంగమైనా సరే, ఆదాయానికి మించి ఇన్కమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తులు రిటర్న్స్కి మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో ఆ రిటర్న్స్ ప్రాసెస్లో ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచి 18 లక్షల మంది ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇంత భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసినటువంటి అంశము బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రకరకాల సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా దాదాపుగా 18 లక్షల మంది గత 2-3 సంవత్సరాలలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారట. నిజంగా గ్రేట్ కదా అది. సో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి. వాళ్ళకు వచ్చేటటువంటి ప్రాఫిట్ గెయిన్ అవుతూ ఉండాలి. ప్లస్ ఆ ప్రాఫిట్ని బేస్ చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కాబట్టి ఆ ట్యాక్స్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారట. సో అది చాలా మంచి అంశమే. థ్యాంక్ యూ.